అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఒక పక్కన చూస్తే 3 ఫ్యామిలీలు తీసుకువచ్చాయి. అమృత వల్ల అది మారుతిరావు వల్ల అన్నది నిన్న చూస్తే మారుతిరావు తమ్ముడు కూతురు కూడా అంటే కేవలం అమృత వల్లనే ఇలా అంతా అయింది ఫ్యామిలీ. అది ఎంతో అమృతదేమి తప్పు లేదు. ఆ అమ్మాయి ఏంటంటే ప్రేమించింది, ఇష్టపడింది, పెళ్లి చేసుకుంది. అది ఈ సృష్టి అనేది పుట్టిన దగ్గర నుంచి ఉన్నటువంటి పని తీరు, లోకం తీరది. కానీ అటువంటి ఆ అబ్బాయిని అలా అన్యాయంగా చంపడం మారుతిరావు తప్పు. అతనికి ఎంకరేజ్ చేసి అతని వెనకమార్ల ఒక కట్టుగా బయలుదేరి నడి రోడ్డు మీద గొంతు కోసి చంపడం అనేది కూడా ఒకటి తప్పు. మరి ఇక్కడ తప్పులు వీళ్ళ దగ్గర పెట్టుకొని అమృతది తప్పు, అమృత వల్లనే మా డాడీకి ఇది పడింది అంటే మరి మీ డాడీ వల్లనే ఒక నాడు మరి ప్రణయ్ అనే అబ్బాయి చనిపోయాడు. నడి రోడ్డు మీద అన్యాయంగా కొబ్బరి బాండాలు కత్తిపెట్టి నరికి చంపారు. మరి అప్పుడు తెలియలేదా ఆ బాధ? ఆ తండ్రికి ఆ కొడుకుని తీసుకొచ్చి ఇస్తారా? ప్రణయ్ తల్లిదండ్రులకి ప్రణయం తీసుకొచ్చి ఇస్తారా? ఆ తల్లిదండ్రులు జీవితాంతం బాధపడుతూనే ఉంటారుగా, గుర్తొచ్చినప్పుడల్లా కృంగిపోతూనే ఉంటారుగా. ఆ బిడ్డను తీసుకొచ్చి ఇవ్వలేరు. పోనీ అప్పుడు అమృత ఆ బిడ్డకి తండ్రిని తీసుకొచ్చి ఇస్తారా? తీసుకొచ్చి ఇవ్వలేరు. ఆ బిడ్డకి ఇంకా అటువంటి తండ్రి దొరకడు. ఎందుకంటే జన్మస్థ అనే ఒక శాస్త్రం ఉన్నట్లు జన్మనిచ్చిన తండ్రి దొరకలేడు. పోనీ ఏదన్నా ఊర్లో ఉన్నాడా, లేకపోతే వేరే దేశంలో ఉన్నాడా, 4 ఏళ్ళకో 3 ఏళ్ళకో 6 నెలలకో వస్తాడు అనుకోవడానికి లోకాలే తరలి వెళ్ళిపోయాడు. లోకాల నుంచే తరలించేసారు. ఈవేళ రోజున నీ తండ్రికి ఏదో శిక్ష పడిందనో, లేకపోతే నీ తండ్రికి ఏదో యావజ్జీవకార శిక్ష వేశారనో, ఉరి శిక్ష వేశారనో, ఈవేళ రోజు నువ్వు రోడ్డు మీదకి ఎక్కి రోడ్డు మీద చించుకున్నంత మాత్రాన ఇక్కడ ఎవ్వడికి సీటు చినగదు. ఈవేళ రోజు నీకు అంత బాధ ఉందే, మరి ఆ రకంగా గొంతు పట్టుకొని కోస్తూ ఉంటుంటే ఆ అమృత ఎంత విలువలాడిపోయింది అది చూస్తూ. ఆ తల్లిదండ్రులు ఆ కొడుకుని కోల్పోయి ఎంత విలువలాడిపోయారు. ఆ ప్రాణం పోతున్న ప్రణయ్ ఎంత ఇది అయిపోయి ప్రాణం వదిలేసాడు. అటువంటి ప్రాణం కాదా? మీ డాడీ లాంటి ప్రాణం కాదా? మీ నాన్న లాంటి వాడు కాదా? అందరూ అదొక న్యాయమో ఇదొక న్యాయమోనా? ఎక్కడుంది న్యాయం? అంటే ఇప్పుడు ఓన్లీ ఏదైతే ఉందో ఎస్సీఎస్ కోర్టు మాత్రమే ఇచ్చింది. ఇప్పుడు అయితే హైకోర్టుకి వెళ్తాం, లేదంటే సుప్రీంకోర్టుకైనా వెళ్తే అగ్రకులాలంతా కలుస్తామని కొంతమంది అంటారు. దానిపైన ఇక్కడ కులజాతి అనేది మర్చిపోతే బాగుంటుంది. ఎవరైనా ఎక్కడైనా కానీ కులజాతి అనేది మనం పుట్టించుకుంది. మానవ జాతి ఒక లేడీ, ఒక జెంట్, వీళ్ళిద్దరి నుంచే ఏ సంబంధాలైనా, ఏ రిలేషన్ అయినా, ఎటువంటి బావ, అక్క, పిన్ని, అమ్మ, నాన్న, చెల్లి, అన్ని సంబంధాలు అనేవి, అన్ని వావివరుసలు అనేవి వచ్చేది ఏంటంటే ఒక మానవ జాతిలో ఒక లేడీ, ఒక జంటు వల్లనే వస్తుంది. ఇది పెట్టుకోవాలి. కానీ కులాన్ని అడ్డం పెట్టుకొని మా కులంలో వాళ్ళని వేరే కులస్తులు పెళ్లి చేసుకున్నారు, తక్కువ స్థాయి కులస్తులు పెళ్లి చేసుకున్నారు అని ఇగోలికి పోయినటువంటి మా అమృత తండ్రి అయినటువంటి మారుతిరావు గతి ఏమైంది? వాళ్ళకి కోఆపరేషన్ చేసినటువంటి అమృత బాబాయిలు నన్ను మిగతా వాళ్ళ గతి ఏమైంది? ఇది చూసుకోవాలి. కానీ ఇక్కడ ప్రాణాలు అనేవి చూసుకోవాలి, లేదంటే ప్రేమలు అనేవి చూసుకోవాలి. ఇప్పుడు నువ్వు అమ్మాయి ప్రేమించిన అబ్బాయికి ఇచ్చినా ఒకళ్ళింటి కోడలే, నువ్వు ఇచ్చిన నీకు నచ్చిన అబ్బాయికి ఇచ్చి చేసినా ఒకళ్ళింటి కోడలే. ఏదైనా కానీ ఒకళ్ళింటి కోడలే అవుతుంది కదా. అదే ఆ అమ్మాయికి నచ్చిన అబ్బాయికి ఇచ్చి చేసినందు మాత్రం నీకు వచ్చే నష్టం ఏంటి? కులం నీకు ఇక్కడ కూడు పెడుతుందా? గోత్రం నీకు ఇక్కడ గుడ్డ వేస్తుందా? ఏమీ వెయ్యదు. కులం ఎప్పటికీ కూడు పెట్టదు. నేను పలానా కులస్తుణ్ణి అని చెప్పుకోవడానికి గర్వం, హెడ్ వెయిట్, తలపొగురుకి తప్పించి నీకు నువ్వు పని సరే నువ్వు పెద్ద కులస్తుడివి, నువ్వు చచ్చిపోతే ఎక్కడ పడుకోబెడతారు? అదే గోతిలోనేగా, అదే మాలోడిని తీసి పక్కనేగా, అదే మాదిగోడిని తీసిన పక్కనేగా. నువ్వు పెద్ద కులస్తుడు అయినటువంటి నిన్ను మాత్రం ఎక్కడ పడుకోబెడతారు? ఎక్కడ తగలేస్తారు? ఏ కులంలో పుట్టినవాడైనా వెళ్ళేది అదే మట్టిలోకి. అది తక్కువ కులమా ఎక్కువ కులమా అనేది పక్కన పెట్టి మానవ కులం, మానవ సమాజం అనే దానిలో పెరగాలి, బ్రతకాలి. అంతేగాని అవేమీ లేకుండా మేము కులాలలో పెద్దవాళ్ళం, మేము డబ్బుల్లో పెద్దవాళ్ళం అని చెప్పేసేసి ఎవరు మెడకాయల మీద తలకాయలు లేపేసేస్తే మిగతా వాళ్ళు ఊరుకుంటారా? నువ్వు ఏ కోర్టుకైనా వెళ్ళు, అక్కడ ఆ తల్లిదండ్రుల కడుపు శోకాన్ని జీవితంలో తీలేవు. నువ్వు ఏ కోర్టుకైనా వెళ్ళు, ఆ బిడ్డకి తండ్రిని తేలేవు. నువ్వు ఏ కోర్టుకైనా వెళ్ళు, ఆ అమృతకు భర్తని ఇవ్వలేవు. ఇచ్చిన నాడు నీ తండ్రిని వదిలేస్తాడమ్మా. అమృత బాబాయ్ కూతురా, నీ పేరేంటో నాకు తెలియదు కానీ అందుకని అమృత బాబాయ్ కూతురా అని పెడుతున్నాను. నీ తండ్రి పేరు కూడా నాకు తెలియదు. నువ్వు పోనీ ప్రణయ్ ఒక్కడిని తీసుకురా. ప్రణయ్ మూలకంగా, అమృత మూలకంగా ఎన్ని కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయినాయి. ప్రణయ్ వాళ్ళ తల్లిదండ్రులు క్షోభ అనుభవిస్తున్నారా? కడుపు శోకాన్ని అనుభవిస్తున్నారా? అమృత గుండె కోతని అనుభవిస్తుందా? ఆ ముక్కు పచ్చిలారనేటువంటి ఆ పసివాడు తండ్రి లేని తనాన్ని అనుభవిస్తున్నాడా? మరి ఇవన్నీ ఇంతమంది పడుతున్న బాధ నీకు గుండెకి
తాకలేదా? నీకు ఒక్కదానికి నీ తండ్రి ఒక్కడు దూరం అయిపోయేటప్పటికి ఇవాళ రోజున అన్యాయం జరిగింది, నా తండ్రి న్యాయం చేశాడు, నా తండ్రి ఏ తప్పు చేయలేదని చెప్పేసి నువ్వు రోడ్డు మీద అరుస్తే సరిపోతుందా? నీ అరుపులు నీ ఏడుపులు ఎవరు వినరు ఇక్కడ. ఇవాళ రోజున వచ్చిందా నీకు ఆ బాధ? నీ తండ్రి హత్య చేసి బయట తిరిగిన నాళ్ళు తెలియలేదా నీకు ఆ బాధ? లేకపోతే లోపల ఉన్న నాళ్ళు తెలియలేదా నీకు ఆ బాధ? అంటే మనం చూస్తే అమృత కూడా రాలేదు అక్కడికి అని కోర్టు దగ్గరికి అని చెప్పి చాలా మంది అంటారు. ఆ అమ్మాయి ఆ తీర్పు కోసం ఎదురు చూస్తుందయ్యా, ఎదురు చూస్తుందంతే. ఇప్పుడు జరిగిపోయింది. మరి ఇప్పుడు ప్రణయం తీసుకొస్తే ప్రణయం ఉంటే ఆ అమ్మాయి ఎక్కడికైనా వచ్చింది. ఆ అమ్మాయి ఆ రోజున ఎటువంటి నరకం అనుభవించింది, ఎటువంటి పిచ్చిది అయిపోయింది. ఒక గర్భిణీ స్త్రీ అయి ఉండి, ఒక ప్రేమికురాలు అయి ఉండి, ఒక ఇంటి కోడలై ఉండి, ఒక భర్తకు భార్య అయి ఉండి ఆ అబ్బాయిని కోల్పోయినందుకు ఆ అమ్మాయి ఎటువంటి నరకం అనుభవించిందో అది కళ్ళారా చూసినటువంటి ప్రజలు ఉన్నారు, వీక్షకులు ఉన్నారు. వీళ్ళందరినీ వదిలేసేసి ఇలా అంటే మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఇంకా అడ్వాంటేజ్ తీసుకోవాలి. న్యాయస్థానాలే కానీ చట్టస్థానాలే కానీ అడ్వాంటేజ్ తీసుకోవాలి. అది ఏంటి అంటే కాలు రువ్వినటువంటి కాలు తీసేయాలి. ఫస్ట్ ఎవరి మీదకైతే ప్రేమ జంటల మీదకి వెళ్ళి అమ్మాయిని చంపినా అబ్బాయిని చంపినా ఆ చెయ్యి తీసేయాలి. ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు అత్యాచారాలు చేస్తున్నందుకు వాళ్ళని కాలు చెయ్యి తీసేయాలి. కాలు చెయ్యి తీసేసేస్తే అది సరైన న్యాయం చేసినట్టు. అంటే ప్రేమిస్తే ఇంట్లో ఏదైతే తల్లిదండ్రులు ఆస్తి తీసుకోవడానికి ఉంటుంది కానీ తల్లిదండ్రులు చెప్పే బాధ్యత ఉండదా అని చెప్పి కొంతమంది అంటారు. నిజంగా ప్రేమించిన అమృత నిజంగా తల్లిదండ్రులు చెప్పి ఒప్పించి చేసుకోలేకపోయిందారు. చెప్పినట్లుంది, ఒప్పుకోలేదు. ఇప్పుడు చెప్పినట్లుంది, వాళ్ళు ఒప్పుకోలేదు కనుక ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి ఆ అబ్బాయి స్నేహితులని ఆ అబ్బాయిల పేరెంట్స్ ని తీసుకొని పోయి చేసుకుంది. వీళ్ళు ఒప్పుకుంటే వీళ్ళ ఇంటికే తీసుకెళ్లేదు కదా, మారుతీరావు ఇంటికే తీసుకెళ్లేదు కదా, పోయి బయటికి పోయి చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. మరి అది కూడా ఆలోచించాలి కదా. చెప్పింది ఆ అమ్మాయి, కాకపోతే వాళ్ళు ఒప్పుకోకపోబట్టే ప్రేమించిన అబ్బాయిని దక్కించుకుంది. వీళ్ళు దక్కకుండా చేశారు, జీవితంలో లేకుండా చేశారు. ఎవరైనా ఊరు దాటి వెళ్తారు, లేదంటే దేశం దాటి వెళ్తారు, కానీ ప్రణయ్ లోకాలే దాటి వెళ్ళారు కదయ్యా.